హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టు నిజంగానే కృత్రిమ సరస్సు ఆర్టిఫిషియల్ లేక్ ఊటీలో ఉందండి. ఈ ఊటీలో ఉన్న ఈ ఆర్టిఫిషియల్ లేక్‌ని 1824లో జాన్ సులివన్ ఈ లేక్ 64 ఎకరాల విస్తీర్ణం. చాలామంది ఊటీ వెళ్ళడానికి ఎక్కువగా వేసవికాలంలో వెళ్ళడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అక్కడ చల్లగా ఉంటుంది. కానీ చాలా రష్ ఉంటుంది. మేము సమ్మర్ సీజన్‌లో కాకుండా వింటర్ సీజన్‌లో వెళ్ళినా అక్కడ చాలా రష్ ఉంది. ఈ ఊటీ లేక్ దగ్గర ఫేమస్ బోట్ హౌస్ అండి. ఇంకా అన్ని రకాల బోటింగ్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. పెడల్ బోట్ సెపరేట్‌గా ఉంటుంది. అందరితో కలిసి వెళ్ళడానికి మోటార్ బోట్ కూడా ఉంటుంది. చాలా బావుంటుంది ఊటీ లేక్. ఊటీకి వచ్చిన ఎవరైనా ఈ ఊటీ లేక్‌ని తప్పకుండా విజిట్ చేసి వెళ్తారు. మీరు చూస్తున్న ఈ ఊటీ లేక్ కృత్రిమ సరస్సు ఆర్టిఫిషియల్ లేక్ అంటే నమ్ముతారా? యెస్, ఇది ఆర్టిఫిషియల్ లేక్. దీని టైమింగ్ విజిట్ చేయడానికి 9 AM టు 6 PM. ఈ లేక్‌లో పెడల్ బోటు, నార్మల్ మోటార్ బోట్ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. మోటార్ బోట్ ఎక్కాలంటే 7 మెంబర్స్ ఉండాలి. 7 మెంబర్స్‌కి 560. ఇద్దరిద్దరు ఎళ్తే ఎక్కలేము. మాకు లక్కీగా ఒక 5 మెంబర్స్ మాకు కనిపిచ్చారు. తమిళ్ అమ్మాయిలు. చాలా మంచిగా ఉన్నారు. చాలా మాట్లాడారు. మేము వాళ్ళతో మాట్లాడి మేమందరం కలిసి ఒక బోట్ తీసుకున్నాము. చాలా బావుంది. వాటర్ గ్రీన్‌గా ఉంది అంటే లేక్ కదా అలానే ఉంటది. కానీ చూడ్డానికి చాలా బావుంది. ఈ ఆర్టిఫిషియల్ లేకు చూడ్డానికి చాలా బావుంది గానీ, వాటర్ అస్సలు బాగోలేదు. ఆ స్టేట్‌లో ఇదే కలుషితమైన నీరంట. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఎప్పుడూ ఆర్టిఫిషియలే. దాన్ని క్లీన్ చేయడానికి కూడా చాలా ప్రాసెస్ కాబట్టి నీరు అస్సలు బాగోలేదు. కానీ లుక్ మాత్రం బావుంది. మీరెవరైనా ఊటీ లేకెళ్ళినప్పుడు చేతులు వాటర్‌లో పెట్టడం కానీ ఏది చేయొద్దు. ఎందుకంటే అవి మంచి నీరు కాదు కాబట్టి, మనం చూడడం వరకే ఈ నీరు బావున్నాయి కానీ చేతులు పెట్టి ఆడుకోవడానికి ఈ నీరు అస్సలు బాగోలేదు. లుక్ మాత్రం చాలా బావుంది. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. ఈ బోట్ 2 టైమ్స్ లేక్ చుట్టూ తిప్పుతారు మనల్ని. తర్వాత మనకి షాపింగ్ కూడా అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. రేట్ కూడా రీజనబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.